అందులో మనం ఉండాలి. చూడండి నేనైతే ఎల్లిపాయ వేసాను. ఇప్పుడు ఎల్లిపాయ అయితే నూనె పెట్టాను, ఎల్లిపాయ వేసాను. ఇదిగో కాకరకాయలు అయితే 1/2 kg అండి. మన కాకరకాయలండి. చూసారా, ఉప్పు వేసి కడిగి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉంచాను. దీన్ని అయితే నేను ఎలా వేస్తున్నానో చూడండి. జీలకర్ర వేసాను, జీలకర్ర, ఆవాలు, చింతపండు అయితే నానబెట్టి పెట్టాను. ఇదిగో ఉల్లిగడ్డ కూడా వేస్తున్నా. ఉల్లిపాయ ముద్ద అయితే ముందే వేసానండి. ఇంకా ఇది చూసారు కదా, ఇది కొంచెం వేగాలి. మిర్చి ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మిర్చి అయితే 1/2 kg 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. అందుకే వేయడానికి ఎంతమంది వేస్తున్నా. అందుకే ఇగో ఉల్లిగడ్డతో వేస్తున్నా. ఇప్పుడైతే ఇగో కరివేపాకు కూడా వేస్తున్నా. చూసారు కదా, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను. దీనికోసం అయితే నువ్వులు, ఇగో జీలకర్ర వేయించి పెట్టాను. జీలకర్ర కూడా ఇందులో వేయించి పెట్టానండి ఆల్రెడీ. ఇది రుబ్బాలి. ఇప్పుడు అల్లం వేస్తున్నా నేనైతే. చేద్దామండి. అన్ని రూములు ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా తీసుకుంటారు. తీసుకున్నా మాకు బౌల్లో బట్టలు అన్నీ కనిపిస్తాయండి. చూసారా, ఇదిగో ఇదైతే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయాలి. ఇప్పుడైతే పసుపు వేస్తున్నా. పసుపు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, పసుపు వేసాను కదా. ఇప్పుడు ఇది మిక్సర్ కలిపేసి, ఇదైతే 1/2 kg కాకరకాయలండి. చేదుంటాయి అనుకుంటారేమో, చేదైతుంటాయండి. మా ఇంట్లో అయితే కాకరకాయలు ఈజీగా తినేస్తారు. ముందే ఉప్పు వేసి పిసికానండి నేనైతే కాకరకాయలని. ఇప్పుడైతే వేస్తున్నా కాకరకాయలు. మా బాబు అన్నాడు, మమ్మీ పులుసు ఎందుకు ఫ్రై చేయి అని అన్నాడు. కాకపోతే ఫ్రై అయితే ఒక్కడే తినేస్తాడండి. ఇంకా చెప్పాలంటే కర్రీ ఎవరికి సరిపోదు, 1/2 kg అయినా కూడా. ఈ పులుసు అయితే మిగిలినా కూడా ఏం కాదు, మంచిగా ఆరాంగా తినొచ్చండి. అందుకే నేనైతే పులుసు పెడుతున్నా. ఇదిగో ఇంతే. ఇవైతే 1/2 kg అండి. చూసారు కదా ఎన్ని వచ్చినాయో 1/2 kgకి అయితే. చూడండి ఇప్పుడైతే ఎలా అయిందో. ఇప్పుడు నేను కారం వేస్తున్నా. అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నా. మన టేస్ట్ కొంచెం ఉప్పు వరకు అంత ఉప్పు అయితే వేస్తున్నా. దీని ఒకసారి కలుపుతున్నా. ఐదు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ చారు పోస్తాను. చూడండి ఎలా అవుతుందో కర్రీ అయితే. ఇప్పుడైతే మూత వేస్తున్నా. ఇదిగో కారం మసాలా కర్రీ అయింది కదా. ఇప్పుడు నేనైతే ఇగో చింతపండు రసం వేస్తున్నా. చూసాను కదా, చింతపండు రసం అయితే వేసేసాను. దీనికి తోడైతే అవి నువ్వులు ఉన్నాయి, జీలకర్ర అయితే దంచి పెట్టుకున్నాను. దీన్ని ఒకసారి మసలనిద్దాం, ఓకేనా. ఇప్పుడైతే నూనె అంతా పైకి వచ్చింది కదా. ఇదిగో మసాలా వేస్తున్నా. ఆల్ మిక్స్డ్ గరం మసాలా ఇదైతే. చూసారు కదా, ఇదైతే వేస్తున్నా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇగో ఇప్పుడైతే నువ్వుల పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి, జీలకర్ర పొడి కూడా వేస్తున్నా. ఇదైతే నేను ఇందులో రోట్లో నూరానండి. రోట్లో నూరితే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి, అందుకే రోట్లో నూరాను. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో వేస్తున్నా. ఇంకొక 2 నిమిషాలలో బంద్ చేస్తా, ఓకేనా ఫ్రెండ్స్. మరి మీకు కనుక నేను వండే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఫైనల్గా కొత్తగా అయితే వేస్తున్నా. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు రాబోతున్నా ఫ్రెండ్స్, ఓకేనా. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. అలాగే పోతూ ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ మరి, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.